సో ఈ రోజుతో మనకి సర్వీస్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోతాయి. వ్యాట్. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. సో బిఫోర్ ఇండియాలో జిఎస్టీ రాకముందు, ఓకే, బిఫోర్ మనకి ఇండియాలోకి జిఎస్టీ రాకముందు వ్యాట్ ఉండేది. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్తాం. ఇది 1 ఏప్రిల్ 2005లో ఇండియాలోకి వ్యాట్ వచ్చింది. ఓకే. సో అప్పుడు పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసేవాళ్ళం. ఓకే. సో అప్పుడు ఏంటంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 5% ఉంటే అదే ఐటెము కర్ణాటకలో 14.5నో, 12.5నో ఉండేది. అలా ఉండడం వల్ల ఏం చేశారు? ఇప్పుడు మనకి జీఎస్టీని తీసుకొచ్చారు. బిట్ బిఫోర్ మనం ఇండియాలో వ్యాట్ ఉన్నప్పుడు ఎలా ఉండేటివనేది ఇక్కడ మనం కొన్ని ట్రాన్సాక్షన్స్ పెట్టుకున్నాం. ఓకే. సో ప్రెజెంట్ ఇండియాలో వ్యాట్ లేదు. బట్ ముందు ఎలా ఉన్నింది అనేది ఒక ప్రాబ్లమ్ మనం పెట్టాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు లైక్ లెడ్జర్ లెవెల్‌లో టాక్స్ ఇస్తాం. అదే జీఎస్టీలో అయితే గన ఐటెమ్ లెవెల్‌లో ఇస్తాము. వ్యాట్‌లో ఉన్నప్పుడు లెడ్జర్ లెవెల్‌లో టాక్స్ ఇచ్చేవాళ్ళం. అప్పుడు 5%, 12.5%, 14.5% ఇలా రకరకాల టాక్సెస్ ఉండేటివి. ఓకే. సో ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ మనం ఎలా ఎంటర్ చేసుకుంటాం? వితిన్ ద స్టేట్‌లో పర్చేజ్ చేసి, వితిన్ ద స్టేట్‌లో సేల్ చేస్తే ఇన్పుట్ వ్యాట్ అండ్ అవుట్‌పుట్ వ్యాట్. వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసి, వేరే రాష్ట్రానికి సేల్ చేస్తే సీఎస్టీ టాక్స్ పడుతుంది. సీఎస్టీ టాక్స్. ఓకే. చూడండి. వ్యాట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలని చూద్దాం. ఆంధ్ర ట్రేడర్స్, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. జీఎస్టీ నో పెట్టండి. తర్వాత వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. ఓకే. ఎంటర్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ టిన్ నెంబర్ ఉంటది. టాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేసి. అది ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఓకేనా? అది ఇక్కడ ఎంటర్ చేసుకునేవాళ్ళు. సప్లయర్స్‌కి ఉంటది, కస్టమర్స్‌కి ఉంటది, మన బిజినెస్ కూడా ఉంటది. సేవ్ చేయండి. క్రియేట్‌లోకి వెళ్ళండి. లెడ్జర్స్‌లోకి వెళ్ళండి. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్. చూడండి. ఎప్పుడైతే మనం F11లో వ్యాట్ అనే ఆప్షన్ వేసి పెట్టామో వాటికి సంబంధించిన ఆప్షన్ ఇక్కడ వస్తుంది. ఈస్ వ్యాట్ సీఎస్టీ అప్లికబుల్. సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్. ఇది ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి లోపల ట్యాక్స్ ఇవ్వాలి 5%. కావ్య సొల్యూషన్స్. సన్రీ క్రియేటర్స్. వీళ్ళ అడ్రస్ ఇవ్వాలి రియల్ టైంలో. వీళ్ళకి కూడా ఒక వ్యాట్ నెంబర్ ఉంటుంది. ఆ వ్యాట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. ఎంటర్ చేసుకోవాలి. తర్వాత సేల్స్, పర్చేస్‌కు, సేల్స్‌కు మనం లెడ్జర్ లెవెల్‌లో ట్యాక్స్ ఇవ్వాలి 5%. తర్వాత కోమలి మర్చెంట్స్, సన్రీ డెబ్టర్స్. తర్వాత బాలు ప్రైవేట్ లిమిటెడ్, సన్రీ క్రియేటర్స్. ఇలా కూడా వ్యాట్ నెంబర్ ఉంటుంది. తర్వాత కాదర్ ఎంటర్ప్రైజెస్, సన్రీ డెబ్టర్స్. తర్వాత ఇన్పుట్ వ్యాట్ 5%. డ్యూటీస్ అండ్ టాక్సెస్ వ్యాట్ సేవ్ చేయాలి. అవుట్పుట్ వ్యాట్, వ్యాట్ సేవ్. ఓకే. తర్వాత ఎస్కేప్ ఇవ్వండి.
తర్వాత యూనిట్స్‌లోకి వెళ్ళండి. ఎన్ఓఎస్ నంబర్స్. స్టాక్ ఐటెమ్. హెచ్‌పి ల్యాప్‌టాప్. వివో మొబైల్స్. ఓప్పో మొబైల్స్. అంటే సో, ఈ విధంగా మనం ఎంటర్ చేసుకుంటాం. ఓకే. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. సో, వోచర్స్‌లోకి వెళ్ళాలి. సో, ఫస్ట్ వన్ రిసిప్ట్ తీసుకోండి. క్యాపిటల్. అమౌంట్ ఎంతండి ఇక్కడ? 35,00,000. సేవ్ చేయండి. తర్వాత పర్చేజ్ చేయండి. కావ్య సొల్యూషన్. హెచ్‌పి ల్యాప్‌టాప్. 20, 25,000. లెనోవో ల్యాప్‌టాప్. 15, 23,000. 8,45,000కి 8,45,000కి మనం పర్చేజ్ చేసాం. దాని కింద ఇన్పుట్ వాల్యూ ఇవ్వాలి. 42,250. సో, 8,45,000కి 42,000 యాడ్ చేస్తే 8,87,000. సో, 8,87,250. సేవ్. నెక్స్ట్ సేల్స్‌లోకి వెళ్ళండి. ఓకే. ఎవరికి సేల్ చేస్తున్నాం ఇక్కడ? కోమలి మర్చెంట్స్. హెచ్‌పి ల్యాప్‌టాప్ 18, 30,000. లెనోవో ల్యాప్‌టాప్ 13, 26,000. 8,78,000కి మనం సేల్ చేసాము. సో, అవుట్‌పుట్ బ్యాట్ 43,900 టాక్స్ పడింది. నెక్స్ట్ పర్చేజ్. బాలు ప్రైవేట్ లిమిటెడ్. వివో మొబైల్స్ 32,500. ఒప్పో మొబైల్స్ 25, 3,500. 1,62,500కి మనం పర్చేజ్ చేసాం. ఇన్పుట్ బ్యాట్ 5%. నెక్స్ట్ సేల్స్. కాదర్ ఎంటర్‌ప్రైజెస్‌కి సేల్ చేసాం. వివో 20, 2,800. ఒప్పో 25, 3,900. అవుట్‌పుట్ బ్యాట్. ఎస్కేప్. డే బుక్‌లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పెండెడ్. నెట్ ప్రాఫిట్ 1,45,000. డాష్‌బోర్డ్ రిపోర్ట్స్ అన్నీ ఒకే చోట కనబడతాయి. డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్. ట్రయల్ బ్యాలెన్స్ చూడొచ్చు. వాట్ రిపోర్ట్స్‌లో వెళ్తే ఇక్కడ కనబడేటివి. బిఫోర్ మనకి టాలీ ఈఆర్‌పీ 9లో ఉన్నప్పుడు. టాలీ ప్రైమ్ వచ్చింది కదా! ఇప్పుడు ఇండియాలో వాట్ కూడా లేదు. సో, కాబట్టి ఇక రిపోర్ట్స్ ఇక్కడ చూపించవు. సో, బిఫోర్ మనము ఈ విధంగా ఎంటర్ చేసేవాళ్ళం. స్టాక్ సమ్మరీ కామన్. ఓకే. ఇలా లెడ్జర్‌లో టాక్స్ ఇచ్చుకొని పర్చేజ్‌లో సేల్స్ గాని మనం ఎంటర్ చేసేవాళ్ళం. ఇన్వర్ట్స్ అంటే పర్చేజెస్, అవుట్‌వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఈ విధంగా మన బిజినెస్‌లో ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా? ఎనీ డౌట్స్ మన దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇంకా? వాట్‌లో సంబంధించి? ఈ రోజుతో మనకి నార్మల్ వితౌట్ జీఎస్టీ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి.
సో రిమైనింగ్ మన జిఎస్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం డిస్కషన్ చేస్తాం. ఇప్పటి వరకు క్లియర్ అండి? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? మా రిమైనింగ్ పర్సన్స్ అందరు చేశారా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ క్లియర్. ఇప్పటి వరకు చేసిన జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయినాయా? సార్ నాకు డౌట్ ఉంది. హలో చెప్పండి. సార్ యాక్చువల్గా మనము కంపెనీస్లో అంటే గిఫ్ట్లు అవి ప్రొవైడ్ చేస్తాం కదా సార్, అంటే ఫెస్టివల్స్కి. సో అది మనం ఏ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి సార్? అంటే లెడ్జర్ నేమ్ గిఫ్ట్స్ అని పెట్టుకుంటారా, లేకుంటే సపరేట్గా ఏమైనా ఉంటుందా సార్ దానికి? ఏదండి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనము ఎంప్లాయీస్కి మనము గిఫ్ట్ ప్రొవైడ్ చేస్తాం కదా సార్, దీపావళి కానీ పొంగల్ కానీ మనం చేస్తాం కదా సార్, ఏదైనా అప్రిసియేషన్ ఆ పేరే పెట్టండి. అది బిజినెస్ ఎక్స్పెన్స్ అయితే ఆ పేరే పెట్టి కింద అండర్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోండి, సరిపోతుంది. సపరేట్ దానికైతే లెడ్జర్ అని, మన గిఫ్ట్ అని లెడ్జర్ అని అలా గ్రూప్స్ కింద మనం క్రియేట్ చేయడం అవసరం లేదు సార్. అవసరం లేదు, మనం లెడ్జర్ లో చేసేయండి. ఏదైతే గిఫ్ట్ ఇస్తున్నారో ఆ గిఫ్ట్ ఇచ్చేసి అండర్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చి సేవ్ చేయాలి. ఎక్స్పెన్సెస్ రెగ్యులర్ గా ఉండేటే కాదు, కొత్త కొత్తలు కూడా వస్తాయి కదా. అవును సార్. అలా ప్రాబ్లం ఉండదు. ఓకే సార్, అలాగే. థ్యాంక్ యూ సార్. ఇంకా అండి రిమైనింగ్ పర్సన్స్ ఎనీవన్? ఇప్పుడు నిన్న డేటా బ్యాకప్ తీసాం కదండి, ఆ బ్యాకప్ తీసిన దానికి డౌన్లోడ్ చేసుకుని పెన్ డ్రైవ్ లో పెట్టుకుని మళ్ళీ రీసెట్ వేరే టాలీలో సాఫ్ట్వేర్ లో ఇన్స్టాల్ చేసుకుంటాం ఎట్లా? పెన్ డ్రైవ్ లో డేటా పెట్టాలండి. పెన్ డ్రైవ్ లో బ్యాకప్ తీసుకున్నాను, దాన్ని తీసుకున్నాను, పెన్ డ్రైవ్ లో తీసుకున్నాను. మళ్ళీ టాలీలో ఇన్స్టాల్ చేయాలంటే, టాలీకి మళ్ళీ రీస్టోర్ చేయాలంటే ఇప్పుడు టాలీ క్లోజ్ చేస్తున్నాను. టాలీలో పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత పెన్ డ్రైవ్ లో డేటా ఉంటుంది. దీంట్లో ఒక 2 కంపెనీలు తీసుకున్నాను. Ctrl+C కాపీ. దిస్ పీసీ ఇక్కడ పెన్ డ్రైవ్ ఒకటి వస్తుంది, దాంట్లో డేటా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఇది ఒక ఫోల్డర్ ఉంది అనుకోండి, ఇక్కడ పేస్ట్ చేశాను. దీని పాత్ తీసుకోవాలి పైన. ఓకే, Ctrl+C టాలీలోకి ఓపెన్ చేయాలి. డేటాలో డేటా పాత్. ఓకే, ఎంటర్. ఆ పాత్ తీసేసి ఈ పాత్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్. ఆ 3 కంపెనీలు వచ్చినాయా? ఓకే, ఆ 3 కంపెనీలు కనబడతాయి. పర్మనెంట్ గా కావాలంటే ఇంకా మార్చేసుకోవాలి. ఇక్కడ పర్మనెంట్ గా బ్యాకప్ పాత్ కావాలంటే పర్మనెంట్ మార్చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ డెస్క్టాప్ నుంచి ఈ డ్రైవ్ లో ఉంటుంది. ఓకే, లేదంటే ఈ డ్రైవ్ లో ఉంటుంది. స్టడీ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఆ 3 కంపెనీలు చూపించేస్తుంది. ఇంకమ్మా ఎనీ డౌట్స్? రిమైనింగ్ పర్సన్స్ క్లియర్? సో ఈ రోజుతో మనకి సర్వీస్ నార్మల్ ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయాయండి. ఫ్రమ్ టుమారో నుంచి మనం జిఎస్టీ లోకి ఎంటర్ అవుతాం. సార్ వన్ థింగ్ సార్. చెప్పండి సార్ యాక్చువల్గా మనకి